ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అతి నిర్మలమైనటువంటి బుద్ధితో కూడినటువంటి వాడు, ధైర్యంతో మనసును నిగ్రహించేవాడు, శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలను విడిచిపెట్టేది వాడు, ఇష్టాన్ని అయిష్టముతో కూడినటువంటి రాగద్వేషాలను వదిలివేసేవాడు, ఏకాంత స్థలమునందు నివసించేవాడు, మితమైన ఆహారాన్ని సేవించేవాడు, వాక్కుని శరీరాన్ని మనసును కూడా స్వాధీనం చేసుకున్నటువంటి వాడు, ఎల్లప్పుడూ కూడా ధ్యాన యోగమునందే తత్పరత కలిగినటువంటి వాడు, వైరాగ్యాన్ని లెస్సగా అవలంబించినటువంటి వాడు, అహంకారాన్ని బలాన్ని కూడా అంటే కామక్రోధలోభమోహమదమశ్చరాలతో కూడుకున్నటువంటి బలము కానీ, లేక మొండిపట్టు కానీ, డంబము, కామము, విషయాసక్తి, క్రోధము అనేటువంటి వస్తు సంగ్రహణమును బాగా వదిలివేసినటువంటి వాడు, దేని పట్ల కూడా మమకారము లేనివాడు, శాంతముగా ఉండేటువంటి వాడు, బ్రహ్మస్వరూపాన్ని పొందడం కోసం, బ్రహ్మమునందు ఏకీకృతం కావడం కోసం, మోక్షాన్ని పొందడం కోసం వాడు మాత్రమే సమర్థత కలిగి ఉన్నాడు కదా అని చెబుతూ, ఎలాగంటే తరించడానికి కావలసినటువంటి సాధన సంపత్తి అంతా కూడా వీటి యందే ఉన్నది కదా. కాబట్టి చక్కగా ఈ చెప్పబడినటువంటి సాధనలను చక్కగా అనుష్ఠానము చేసినట్లయితే మనుజుడు మోక్షతత్వము అంటే బ్రహ్మ సాక్షాత్కారాన్ని తప్పకుండా పొందగలుగుతాడు. బ్రహ్మభూయాయ కల్పతే అంటే సాధనా విధానము, దాని యొక్క ఫలితము రెండు కూడా ఇక్కడ తెలియజేయబడినవి కదా. బ్రహ్మమునందు ఐక్యము చెందేటువంటి రూపముకు మహా ఉన్నతమైనటువంటి ఫలితాన్ని కలగజేసేటువంటివే అవడము చేత ముముక్షువైనటువంటి వాడు శ్రద్ధతో వాటిని ఒక్కొక్కటిగా చక్కగా సాధించుకోవాలి, క్రమంగా అన్నింటినీ కూడా సాధించేసేయాలి అని చెబుతూ, ఎలాగంటే బుద్ధి ఒకంత శుద్ధంగా ఉంటే సరిపోతుందా? చాలదు. కాబట్టి బుద్ధి ఎల్లప్పుడూ కూడా మిక్కిలి శుద్ధముగా ఉండాలి అనే కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. అత్యంత నిర్మలమైనటువంటి అర్థమందే కదా ముఖం స్పష్టంగా గోచరిస్తుంది. మురికి ఉన్నదాని ఎందైతే మనకి మన ముఖం అస్తవ్యస్తంగా గోచరిస్తుంది. అలాగే మనసు సామాన్యంగా లొంగేటువంటిదా? కాదు. దానికోసం ఎంతో తీవ్రతరమైనటువంటి సాధనా ప్రయత్నం చేసేటప్పుడు మాత్రమే మనస్సు అనేది నిగ్రహించబడుతుంది. దానిని జయించడం కోసం, మనస్సును నిగ్రహించడం కోసం ఎంతో ధైర్యం ఉండాలి. ఆత్మ అనేటువంటిది ఆత్మధ్యానము పిరికి పందల చేత పొందబడేటువంటిది కాదు కదా. అన్నట్లుగానే ధైర్యవంతుడు మాత్రమే మనస్సును లొంగదీసుకోగలుగుతాడు, ఆత్మతత్వాన్ని పొందుతాడు. అయితే మనస్సుని, ఇంద్రియాలను గనక నిగ్రహించలేదనుకో, ఆధ్యాత్మిక క్షేత్రమునందు ఎవ్వరూ కూడా విజయశ్రీ అని పిలువబడే మోక్షశ్రీని చేపట్టజాలరు కదా. సాధనా క్రమంలో మన సంయమము, మనస్సును నిగ్రహించడం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది. అందుకే మనకి మనస్సును బాగా నిగ్రహించాలి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాల యొక్క ఇవన్నీ దృశ్య సంబంధమైన విషయాలే కదా. ఆ యొక్క పాంచభౌతిక నిర్మితమైనటువంటి పదార్థాల పట్ల పరిగెత్తేటువంటి వారు ఆత్మానుభవాన్ని ఎప్పటికైనా పొందగలుగుతారా? ఎప్పటికీ పొందలేరు, పొందచాలరు. మనసు ఎప్పుడూ కూడా బహిర్గత స్థితి నుండి వదిలివేసి అంతర్గతంగా మళ్ళాలి.
అంటే బహిర్ముఖత్వాన్ని వదిలేయాలి, అంతర్ముఖమై ఉండాలి. అప్పుడు అలా అంతర్ముఖమై ఉండి అక్కడే ఉన్నటువంటి నిక్షేపించబడినటువంటి ఆత్మయందు ధ్యానంతో నెలకొని ఉండాలి. ఏకాంత స్థలమునందే నివసించాలి. లేకపోతే గృహమందు ఒకవేళ ఏకాంత స్థలము అనేది బయట మనకి ఎక్కడికి ఎప్పుడు ఇప్పటి రోజుల్లో ఎక్కడా దొరికేలాగా లేదు. కాబట్టి ఎవరి వారి యొక్క గృహమునందే ధ్యానము కోసం ప్రతిబంధకము లేనటువంటి, ఏ ఆటంకాలు కల్పించినటువంటి ఒక గదిని ఎవరికి వారు ఏర్పాటు చేసుకోవాలి. లేదు అలా కూడా వీలు పడలేదు, తెల్లవారుజామున ఎవ్వరూ నిద్రలేవరు కాబట్టి అందరూ నిద్రించే వేళ మనం మేలుకొని సాధన చేసుకోవాలి. అందులో ఇక బ్రహ్మనిష్ట మొదలైనటువంటివన్నీ కూడా జరుపుకోవచ్చు. ధ్యానము, జపము, తపము, మరి స్మరణము, ఇటువంటివన్నీ కూడా జరుపుకోవచ్చు. సాధన దశలో అంటే చాలామంది జనం మధ్యలో ఉన్నామనుకో సాధన చేసేటప్పుడు, అప్పుడు అటువంటి ఏదైతే మనం ధ్యానం చేస్తున్నామా నిలవదు, జపం చేస్తున్నామా కుదరదు. తపస్సు అంటే ఇంద్రియాలను తప్పింపచేయడం, ఇంద్రియాలను నిగ్రహించడం అసలే కుదరదు. కాబట్టి చిత్తానికి ఎప్పుడూ కూడా విక్షేపము, అవరోధము, ఆటంకము కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏకాంతంగా ధ్యానము మొదలైనటువంటి వాటిని అనుసరించాలి. అంటే ఆ ప్రకారంగా శీలించుకోవాలి అని కదా చెప్పబడింది. అంతేకాదు లఘ్వాసి అంటే మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అధికంగా భుజించడం వల్ల ఏమవుతుంది, ఆరోగ్యం చెడిపోతుంది. అంతేకాదు ధ్యానం కూడా సరిగా జరగదు. ఆహారాన్ని ఎప్పుడూ కూడా అదనంగా రుచిగా ఉన్నది కదా అని అధికంగా ఎప్పటికీ కూడా భుజింపరాదు. ఎందుకంటే శరీరాన్ని నిలుపుకునే నిమిత్తం మాత్రమే మితమైన ఆహారాన్ని, ఏ నిస్సత్తువ ఆవరించకుండా ఉండే కోసమే మితమైన ఆహారాన్ని సేవించాలి. జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవడం దైవచింతన చేసుకోవడం కోసమే. అలా దైవచింతన చేస్తూ జీవితాన్ని ఆనందంతో నింపివేయాలి అని చెబుతూ, తిండి అధికమైనటువంటి తిండి తినకూడదు అనేదానికి ఇక్కడ మనం ఒక ఉపమానం తెలియజేసుకుందాం. ఒకానొక గ్రామంలో ఒక తిండిపోతున్నాడు. అతనికి కేవలం కడుపే కైలాసం. ఎక్కడ విందులు జరుగుతూ ఉన్నా సరే, ఎక్కడ పెండ్లి భోజనాలు ఎక్కడ తటస్థపడినా సరే, ఎల్లవేళలా వాడు అసలు ఎక్కడ మనకి భోజన సదుపాయం కుదురుతుంది, రుచికరమైన 4 రకాలైనటువంటి పదార్థాలతో కూడిన భోజనం ఎక్కడ దొరుకుతుంది అనే వాటిని గురించి ఎక్కడ అని ఎతుక్కుంటూ అక్కడక్కడే తిరుగుతూ ఎల్లప్పుడూ వాటిని గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే వానికి నాలుక మీద ఏమాత్రం నిగ్రహం లేదు. అసలు భుజించే పదార్థం ఏదైనా సరే కనిపిస్తే చాలు, వేళాపాలా లేకుండా, ఒక సమయం సందర్భం లేకుండా దానిని అరగించేస్తాడు. ఈ ప్రకారంగానే అతను అధికమైనటువంటి భోజనం చేస్తూ శరీరం యొక్క స్థూలత్వాన్ని బాగా పెంచేసుకున్నాడు. ఇక తిండికి తగినటువంటి శ్రమ లేదు, అదనమైనటువంటి భోజనంతో శరీరం బాగా స్థూలకాయమైపోయింది. పని పాటలు లేవు, ఇంటి వద్దే కూర్చొని చక్కగా గోళ్ళు గిళ్ళుకుంటూ తిండిని గురించి మాత్రమే రేయి పవలు కూడా ఆలోచన చేస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటాడు. ఇక శ్రాద్ధ కార్యాలైనా లేదు, దినం కార్యాలైనా లేదు, పెండ్లి అనేటువంటి ఒక శుభముహూర్త కార్యాలైనా ఎక్కడ ఏ భోజనాలున్నా అతను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకనాడు అతడు అకస్మాత్తుగా ఇంటి నుండి బయలుదేరి ఊరి బయట దూరంగా ఉన్నటువంటి ఒక చెట్టు క్రింద కూర్చొని జపాలు వ్రతాలు చేస్తూ బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అది చూచి ఊరందరూ కూడా ఆశ్చర్యపోయి ఈ తిండిబోతునికి ఇంత భక్తి, ఇంత విరక్తి ఎలా కలిగాయబ్బా అని సంశయాలతో నిండిపోయిన మనసు కలిగిన వారయ్యో. అసలు ఆ తపస్సుకి కారణం ఏమిటి అని అతన్ని అడగడానికి వారెవ్వరూ కూడా సాహసించలేకపోయారు. ఈ ప్రకారంగా అతను బ్రహ్మదేవుని గురించి తపస్సు కొంతకాలం కొనసాగించాడు.
ఇలా గడిచిన తర్వాత కొంతకాలం గడిచేటప్పటికి ఒకానొక శుభముహూర్తమునందు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆ యొక్క తిండిపోతును అడుగుతూ ఉన్నాడు, ఓయి నీ తపస్సుకు మెచ్చాన్రా, ఏదైనా సరే వరం కోరుకో అని పలికాడు. ఆ తిండిపోతు అంటున్నాడు, మహాప్రభో, నాకు వరమేమీ అవసరం లేదు, వరం కోసమై నేను ఈ తపస్సు కూడా చేయలేదు. నాకు ఒకానొక ధర్మ సందేహం అనేది నాకు కలిగింది, దానిని తీర్చేవారు తమరే అని ప్రగాఢంగా నమ్మాను. ఈ ప్రకారంగా తమను గురించి తపస్సు చేశాను. మహాత్మా, నా సందేహాన్ని అంటే నాకు అనుమానం కలిగింది కదా, దానిని తీర్చి నాకు చిత్తశాంతిని కలుగజేయండి అని ప్రార్థించాడు. అలా చెప్పగానే వెంటనే వారి ఇరువురి మధ్య కూడా, అంటే బ్రహ్మదేవుని మధ్య తిండిపోతు మధ్య కూడా, ఇంకా బ్రహ్మదేవునికి ఆ తిండిపోతుకి కూడా ఈ మాటలు జరిగినాయి. బ్రహ్మదేవుడు అంటున్నాడు, నాయన, ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా నీవు ఏదైతే అడగాలనుకుంటున్నావో దాన్ని అడిగేసేయి, నీ సంశయాన్ని నేను తీర్చేస్తాను అన్నాడు. తిండిపోతూ అంటున్నాడు, దేవా, ఈ సృష్టి అంతా చేసింది ఎవరు అన్నాడు. బ్రహ్మదేవుడు నేనే అన్నాడు. అప్పుడు అయితే మనుష్యుని సృష్టించింది కూడా మీరేనా అంటే అవును నేనే అన్నాడు బ్రహ్మదేవుడు. సరే, మనుష్యుని తలకాయ ఎవరు సృష్టి చేశారు దేవా అని అడిగాడు. నేనే కదా అన్నాడు బ్రహ్మదేవుడు. తిండిపోతూ అంటున్నాడు, మహాప్రభో, ఆ తలలో 2 కళ్ళు పెట్టారు, చాలా బాగుంది. 2 చెవులు పెట్టారు, ఇంకా బాగుంది. 2 ముక్కురంధ్రాలు కూడా పెట్టారు, ఇంకా మరీ బాగుంది. కానీ ఒక్క నోరా, రామరామ, అన్నీ 2 పెట్టి నోరు మాత్రం 1 మాత్రమే పెట్టడం నా దృష్టికి సమంజసంగా తోచడం లేదు. ఒకే చోట నెలకొల్పబడినటువంటి వస్తువులు సరి సమానంగా ఉండడం భావ్యం కదా. అయినదేదో అయింది కదా, కనీసం రాబోయే సృష్టి ఎందైనా సరే ఈ విషయాన్ని తమరు జ్ఞాపకంలో ఉంచుకోండి. తలలో 2 నోళ్ళు పెట్టండి, ఈ చిన్న మార్పును తలయందు చేసినట్లయితే బాగుంటుంది అని నాకు తోస్తూ ఉన్నది. ఈ ప్రకారంగా కనుక 2 నోళ్ళు ఉన్నాయి అనుకో, నా బోటి అధికమైనటువంటి భోజన పరులకు చాలా అనుకూలంగా ఉంటుంది అని నా మనవి. మహాత్మా, ఈ విషయాన్ని నా దృష్టిలో అత్యధిక ప్రాధాన్యత కలిగినదిగా ఉండడాన్ని బట్టి దానిని తమ యొక్క దివ్యమైన చిత్తానికి తేవాలి అని బహుకాలము నుండి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈ రోజుకి ఆ శుభగడియ అనేది తటస్థించింది. కాబట్టి మహాశయ, నేను సూచించిన ఈ విషయాన్ని తమరు దీర్ఘంగా ఆలోచన చేసి ఆ ప్రకారంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఈ సంగతి నాకు తెలియకపోలేదురా, బాగా ఆలోచన చేసే ఒక్క నోరు పెట్టాను. ఒక్క నోరు ఉన్నప్పుడే ఊపిరి తిరగకుండా జనులు తింటూ ఉండగా ఇంకా 2 నోర్లుంటే చెప్పాలా, ఇంకా ఏ విషయం చెప్పాలి? ఒక్క నోరు ఉన్నప్పుడే చెడు వాగుడుతూ ఉండగా ఇక 2వ నోరు ఉన్నట్లయితే వేరుగా చెప్పాలా? కాబట్టి మితమైన ఆహారాన్ని సేవించాలి అంటే, తక్కువగా మాట్లాడాలి అంటే, మిత భోజనము మిత భాషణము చేయాలి అంటే ప్రజలకు ఉద్బోధన చేయడం కోసమే ఒక్క నోరు నేను ఏర్పాటు చేశాను. అంతేకాని ఎప్పటికైనా తెలుసుకొని బాగుపడు. అధిక భోజనం ఎవ్వరికీ మంచిది కాదు, దాని వలన ఆరోగ్యం చెడిపోతుంది. అంత మాత్రమే కాదు, పరప్రాణి యొక్క ఆహారాన్ని కూడా దొంగిలించినట్లుగానే అవుతారు. కాబట్టి అందుకే ఒక్క నోరు ఏర్పాటు చేశాను అన్నాడు. అప్పుడు తిండిపోతూ అంటున్నాడు, మహాత్మా, చక్కగా సెలవిచ్చారు. ఇక మీదట తమరు సెలవిచ్చిన ప్రకారంగానే మిత భోజనమే అలవాటు చేసుకుంటాను. ఆ మాటలను విని బ్రహ్మదేవుడు సంతోషించాడు, అదృశ్యమైపోయాడు. తిండిపోతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఆహారం తినడం తగ్గించేశాడు. మితమైన ఆహారాన్ని తిని తన స్థూల దేహాన్ని తగ్గించుకొని చక్కగా తగినంత ఆహారమే తినడం అలవాటు చేసుకొని బాగుపడ్డాడు.
అంటే ఇక్కడ ఆహారాన్ని అధికంగా భుజింపరాదు అనే విషయాన్ని గురించి చెప్పడం కోసమే కదా చెప్పింది. మితమైనటువంటి ఆహారము శరీరాన్ని నిలుపుకోవడం కోసం సేవిస్తూ ఇంకా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దైవం యొక్క చింతననే చేస్తూ జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాలి. అందుకే మితాహారాన్ని తీసుకోవాలి. అధికంగా భుజించడం వలన ఏమవుతుంది? ఆరోగ్యం చెడిపోతుంది. కొత్త బరువుగా ఉన్నా భుక్తాయాసంగా ఉన్నా కూడా నిద్ర వస్తుంది. ధ్యానము అనేటువంటిది సరిగా కుదరదు. ఆరోగ్యం కూడా జీర్ణము కాని వ్యవస్థతో అజీర్ణ వ్యవస్థతోటి ఈ యొక్క ఆరోగ్యం చెడిపోతుంది. ధ్యానం కూడా సరిగ్గా జరగదు. శరీరం ఎంత తేలిగ్గా ఉంటే అంత మంచిది. అయితే ఇక తేలిగ్గా ఉండాలి కదా అని కేవలము ఏమీ తినకుండా శుష్కించిపోయేటువంటి ఉపవాసాలు కూడా పనికిరావు కదా. అందుకే యుక్తమైనటువంటి సరి అయినటువంటి ఆహారము, సరి అయినటువంటి విహారము కలిగినటువంటి వాడై ఉండాలి అనే చెబుతూ సాధకుడు ఆహార విషయమై కడు జాగరూకుడయ్యే ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో 2 గజ దొంగలు ఉన్నారు. వారు మానవుని యొక్క ఆయుష్ని హరించి వేస్తూ ఉంటారు. ఆహారము, నిద్ర అనబడేటువంటి ఆ ఇరువురు కూడా గజ దొంగలు అన్నమాట. మానవుని యొక్క అమూల్యమైన ఆయుష్ని అంతా కూడా వారు మాత్రమే వ్యర్థం చేసి వేస్తూ ఉంటారు. వారి ఇరువురిని కూడా అధనమైనటువంటి ఆహారాన్ని, అతి నిద్ర అనబడే వారిద్దరిని జయించితే తప్ప జీవుడు కళతేరటానికి అవకాశము అనేటువంటిది లేదు. అందుకే మితాహారము, మిత నిద్ర అనే ఈ 2 సూత్రాలను కూడా ఆశ్రయించుకోవాలి. వాటిని చక్కగా అమలు జరపాలి. అలా జరిపినప్పుడు మాత్రమే జీవుడి శాంతిని, సుఖాన్ని కూడా పొందగలుగుతాడు. అలాగా కాబట్టి ఉదయం నిద్ర లేచింది మొదలు కూడా ఆహార విషయంలో ఎంతో సమయము వృధాగా గడిచిపోతూ ఉంటుంది. అలాగే నిద్రలో కూడా ఇక కాబట్టి ఆ రెండింటి విషయం కూడా ఒకంత సమయము. నిద్ర అయితే మరి పగలంతా ఆహారం సంపాదించడానికి, ఆహారాన్ని సేవించడానికి ఉపయోగిస్తే రాత్రంతా కూడా నిద్రలోనే సరిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి పట్ల కూడా ఒకంత నిగ్రహము అనేది అలవరుచుకోవాలి కదా. అలా అలవరుచుకోవడం చాలా అవసరము కదా. అలా అవసరాన్ని ఎప్పుడైతే సద్వినియోగం చేసుకున్నామో భగవంతుని యొక్క ధ్యానం చేయడం కోసం ఎంతో సమయం మనకు దొరుకుతుంది. శరీరానికి అవసరమైనటువంటి ఆహారము, శరీరానికి అవసరమైనటువంటి నిద్ర మాత్రమే అనుసరిస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యం చక్కబడిపోతుంది. దైవచింతనకు సహాయంగా మరి సమయము కూడా చాలా లభిస్తుంది. కాబట్టి జన్మ సార్థకము చేసుకోవాలి అనుకునేటువంటి సాధకులు ఎవరైనా సరే, మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువులు ఎవరైనా సరే ఆహారము, నిద్ర అనేటువంటి ఈ 2 దొంగల విషయంలో కూడా కడు జాగ్రత్తతో కూడి ఉండాలి. వారు గనక తమ జీవితాన్ని హరించి వేయలేకుండా ఉండేలాగన, అంటే వారు గనక తమ జీవితాన్ని నిద్రతోటి అధికమైన తిండితోటి హరించి ఉండకుండా ఉండేలాగా మరి బహుజాగ్రత్తతో కనిపెట్టుకొని అప్రమత్తులై వ్యవహరించాలి. అందుకే ఆహారము, నిద్ర అనే ఈ రెండింటి యందు కూడా మితత్వాన్ని అనుసరించాలి కదా. సమయానికి పరమార్థ సాధనల యందే సమయాన్ని వినియోగించుకోవాలి అని చెబుతూ, ఎందుకు అంటే ఆహారం వలననే శరీరం ఏర్పడుతుంది, ఆ శరీరమునందే మనసు ఏర్పడుతుంది. కాబట్టి ధ్యానానికి అనుకూలమైనటువంటి సాత్వికమైనటువంటి మితమైన తగినంత ఆహారాన్నే సేవించాలి. అంతేకాదు ఆధ్యాత్మిక సాధన రూపము అనబడేటువంటి భవనానికి ఆహార నియమము అనేటువంటిది ముందు పునాది వంటిది కదా. ఎలాగంటే ఆధ్యాత్మిక సాధన రూపంలో ఉన్నటువంటి సౌధానికి ఏ ఆధ్యాత్మిక సాధనము అనేటువంటిది ఉంటుందో దానికి ఆహార నియమము అనేటువంటిదే పునాది.
భవనాలు ఎంత ఎత్తుగట్టాలి అంటే పునాది అంత దృఢత్వంగా భూమిలోకి చాలా లోతుగా ఉన్నప్పుడు మాత్రమే భూమిపైన ఒక భవనం పైన మరొక భవనం అనేటువంటిది నిశ్చింతగా దానిని నిర్మించుకోవచ్చు. అలాగే ఆధ్యాత్మిక సాధకుడు కూడా ఎలా ఉండాలి అంటే ఆ సాధనా రూపమైనటువంటి ఆహార నియమము పూర్తి ఏమీ లేకుండా చేస్తే నిస్సత్తువుతో నిస్సారంగా శరీరం పడిపోతుంది. మరి అదనంగా తింటే స్థూలమైనటువంటి కాయముతోటి అజీర్ణ రోగముతోటి ఆరోగ్యము దెబ్బతినిపోయి సాధన అనేది కొనసాగదు, నీరసంతోనూ సాధన కొనసాగదు. కాబట్టి ఆహార నియమం అంటే శరీరం ఆరోగ్యంగా పటిష్టంగా ఉండడం కోసం దానికి ఎంత కావాలో అంత మాత్రమే తినాలి. కాబట్టి దాని విషయమై ఆహారాన్ని స్వీకరించేటువంటి విషయమై బహుజాగ్రత్తను వహించాలి. అందుకే మనకు గీతలో అంటే ఈ భగవానుని ద్వారా చెప్పబడేటువంటి భగవంతుని యొక్క గీతలో భగవద్గీతలో ఆహార విషయం గురించి పలుమార్లు హెచ్చరిక చేసి ఉన్నారు. ఇంకా ఎలాగంటే ఇప్పుడు ఇక గీత అనేటువంటిది పరిసమాప్తం కాబోతూ ఉన్నది కదా, తిరిగి మళ్ళీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎలాగంటే 701 శ్లోకముల యొక్క సారము 3 శ్లోకాలలో ఇక్కడ చెప్పబడుచూ ఉన్నప్పుడు ఆ శ్లోకాల యందు చేర్చబడినటువంటి అంశాలు ఆహార సంయమాదులే ఉంటాయి కదా. కాబట్టి ఈ ఆహారము మితమైన ఆహారమును గురించి ఎంత ప్రధానమైనటువంటివో మనం యోచించుకోవచ్చు కదా. కాబట్టి ఆహార విషయమై జాగ్రత్త వహించడం చాలా ముఖ్యమైనటువంటిది అని చెబుతూ యతవాక్కాయ మానసః వాక్కును శరీరాన్ని మనసును కూడా అదుపులో ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం చేత ఇక మదపటేనుగును మావటివాడు అంకుశము చేత స్వాధీనం చేసుకున్నట్లుగానే సాధకుడు భక్తి జ్ఞానము మొదలైన వాటి చేత ఇక వివేకము చేత పై మూడింటిని కూడా, పై మూడు అంటే నోటి మాటను, శరీరాన్ని, మనసును కూడా. మనసు ఏది శుద్ధమైన సంకల్పంతో ఉన్నప్పుడు, వాక్కు అదే ప్రవచిస్తూ ఉన్నప్పుడు శరీరం అటువంటి సాధనే చేస్తూ ఉంటుంది. ఆ విధమైనటువంటి వివేకము చేత సాధకుడైన వాడు భక్తిని ఆసరా చేసుకొని జ్ఞానాన్ని అంకురింపజేసుకొని శాశ్వతమైన పరమాత్మ వస్తువు సర్వము కూడా ఒక్కటియే అయి ఉన్నది అనే వివేకము చేత వాక్కుని, శరీరాన్ని, మనసును కూడా తన యొక్క అధీనమునందే ఉంచుకోవాలి. తాను చెప్పినట్లుగా శరీరము, వాక్కు, మనసు నడవాలే కానీ ఆ మనసు చెప్పినట్లు, ఆ శరీరం పోయినట్లు, ఆ వాక్కు చెప్పినట్లుగా తాను నడవకూడదు, ఆడకూడదు అనే చెబుతూ ధ్యానయోగ పరో నిత్యం అని కదా చెప్పారు. నిత్యం అని చెప్పడం వలన ఒకప్పుడు ధ్యానాన్ని అనుసరిస్తూ దైవచింతనతో కూడుకొని మరి ఒకప్పుడు దృశ్య విషయాదుల పట్ల విచ్చలవిడిగా తిరగరాదు అని కదా మనకి పరమాత్ముని యొక్క ఆదేశము. ఇటువంటి స్థితిలో ప్రారంభంలో ఇటువంటి స్థితి ఎల్లప్పుడూ ఎటువంటి సమయంలో అయినా అహర్నిశము కూడా ఈ యొక్క ధ్యానశీలుడై దైవచింతనాపరుడై ఎల్లవేళలా కూడా అలాగే ఉంటూ దృశ్య సంబంధమైన విషయాల వెంట ఏమాత్రము వెళ్ళకుండా ఉండేటువంటి స్థితి మొట్టమొదట సాధన ప్రారంభించినటువంటి సమయంలో సాధ్యం కాకపోయినా అభ్యాసము చేత క్రమంగా సిద్ధిస్తుంది. ధ్యానం నుండి బయటకు వచ్చినప్పుడు కూడా ఆ ధ్యాన కాలంలో ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ప్రశాంతమైన సాత్వికమైనటువంటి వాతావరణాన్నే కాపాడుకుంటూ ఉండాలి. అందుకే వైరాగ్యం సముపాశ్రిత. శ్రిత ఆశ్రిత అంటే ఆశ్రయించినటువంటి వాడు. శ్రిత అంటే ఆశ్రయించినవాడు, ఆశ్రిత అంటే బాగా ఆశ్రయించినవాడు, ఇంకా అది తప్ప మరొకటి లేదు అనుకునేటువంటి వాడు. ఉపాశ్రిత అన్నప్పుడు ఇంకా కూడా బాగుగా ఆశ్రయించినటువంటి వాడు. అందుకే వైరాగ్యం సముపాశ్రిత, సమ ఉపాశ్రిత, ఉపాశ్రిత, ఆశ్రిత, శ్రిత అనేటువంటి 3 రకాలైనటువంటి అర్థభేదంతో కూడినటువంటి విషయాలను గురించి ఒక్క పదంలో చక్కగా ఉటంకించారు.
ఏంటది? వైరాగ్యం అంటే వైరాగ్యాన్ని ఆశ్రయించినటువంటి వాడు, దృశ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల పూర్తి స్థాయిలో విరక్తిని ఆశ్రయించిన వాడు. ఆశ్రిత అంటే ఇటువంటి అస్థిరమైన వస్తువుల పట్ల విరక్తి అనేటువంటిది పూర్తి స్థాయిలో ఆశ్రయించినవాడు. ఉపాశ్రిత ఇంకా కూడా ఇంకనూ బాగుగా ఆశ్రయించినవాడు. దేని పట్ల? అస్థిరమైన అశాశ్వతమైన మిథ్యా వస్తువుల పట్ల పూర్తి స్థాయిలో ఆ యొక్క విరక్తి తత్వాన్ని, వైరాగ్యాన్ని కూడా బాగుగా ఆశ్రయించినవాడు. ఇక సముపాశ్రిత అని చెప్పినప్పుడు ఇక అది తప్ప వేరొకటి లేదు, లెస్సగా సంపూర్ణంగా వైరాగ్యాన్ని ఆశ్రయించినవాడు. సర్వేక సమస్తం దేహ సంబంధమైనటువంటి పాంచభౌతిక నిర్మితమైన వస్తు సముదాయాల పట్ల పూర్తి స్థాయిలో సంపూర్ణంగా విరక్తిని ఆశ్రయించినవాడు. వైరాగ్యోపేతుడై ఉన్నాడు అంటే వాని యొక్క ఆసక్తి పరమాత్మతత్వమునందు స్థిరంగా నిలబడినటువంటి వాడు మాత్రమే లెస్సగా సంపూర్ణంగా కూడా వైరాగ్య స్థితిని ఆశ్రయించి ఉంటాడు అని చెప్పడం చేత వైరాగ్యాన్ని పరిపూర్ణంగా లెస్సగా ఆశ్రయించాలి అని కదా మనకి బోధించారు పరమాత్మ. ఎలాగంటే కొద్దిపాటి వైరాగ్యంతో కూడి ఉన్నటువంటి వానిని ఈ మాయ ఉన్నది కదా, అదే ప్రకృతి ఒక్క ఊపులో పడగొట్టి వేస్తుంది. అందుకు కాబట్టి ఎలా అంటే వైరాగ్యాన్ని ఆశ్రయించాలి, బాగా ఆశ్రయించాలి, ఇంకా కూడా బాగా ఆశ్రయించాలి, లెస్సగా సంపూర్ణంగా ఆశ్రయించాలి. అటువంటి దృఢత్వం లేకపోతే ఏ ప్రకృతి ఒక్కసారిగా వాణ్ణి పడగొట్టి వేస్తుంది సాధకుణ్ణి అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.